నౌ యూ పీపుల్ అచీవ్డ్ సక్సెస్. హ్యాపీయే కదా? మావయ్య నేను చెప్పేది ఒక్కసారి వినండి. వెయిట్, నేను వీళ్ళందరితోటి మాట్లాడి నీ దగ్గరకు వస్తాను. అప్పుడు నువ్వు నేను క్లారిటీగా మాట్లాడుకుందాం. చూడండి శకుంతలాదేవి గారు, నాకు మీ ఇంటికి రావటం ఇష్టం లేకపోయినా మీరు పిలిచారని మీ కూతురు సీమంతానికి వచ్చి మనస్ఫూర్తిగా ఈ చేతులతో ఆశీర్వదించాను. కానీ ఇవాళ ఇదే ఇంట్లో నా కూతురు శుభకార్యం ఆగిపోయింది. నేను మీ గౌరవాన్ని నిలబెడితే మీరు నా గౌరవాన్ని పోయేలాగా చేశారు. ఆడపడుచు కట్నం కావాలని అడిగావు కదమ్మా. మిమ్మల్ని అక్కా చెల్లెళ్ళుగా భావించి మనస్ఫూర్తిగా మీకు ఆడపడుచుల లాంఛనాల్ని ఇవ్వాలి అనుకున్నాను. కానీ నా కూతురు అవమానాన్ని, నా భార్య కన్నీళ్ళని మిగిల్చుకున్న నేను మీకేం ఇవ్వగలను? నథింగ్, నథింగ్. నీ భర్త చాలా మంచివాడు అనుకున్నాను, కానీ తను మెప్పు పొందటం కోసం అబద్ధాలు చెప్పి పెళ్లి జరిపించాలని అనుకుంటాడని అనుకోలేదు. అదే తన సొంత చెల్లెలు పెళ్లి అయితే ఇలాంటి ఫ్రాడ్తో పెళ్లి సెట్ చేసేవాడా? అన్ని విషయాల్లో కేర్ఫుల్గా ఉండే నేను నా కూతురు పెళ్లి విషయంలో మాత్రం నీ భర్త మాటల్ని బ్లైండ్గా ఫాలో అయిపోయాను. ఇదంతా నాదే తప్పు. ఇందాక మాటల్లో బిజినెస్లో మీ వాళ్ళని ఫాలో అవ్వమని చెప్పాను. నో, నెవర్ ఫాలో కావద్దు. బికాస్ వాళ్ళు వస్తువులతో కంటే ఎమోషన్స్తోనే బాగా బిజినెస్ చేయగలరు. అందులో ప్రాఫిట్ ఉండదు, ఈగో మాత్రమే సాటిస్ఫై అవుతుంది. నిన్ను చూస్తుంటే నాకు ఎప్పుడు బాధగా ఉంటుందమ్మా. భర్త పోయిన నిన్ను కూతురులా చూసుకుంటున్నారు అనుకున్నాను, కానీ వాళ్ళ పరువు కాపాడుకోవటానికి నిన్ను కట్టి పడేస్తున్నారు అంతే. ఎందుకంటే పరువు గౌరవం వాళ్ళకే ఉంటాయి. చూడు, వాళ్ళ చెల్లెల్ని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కాబట్టి నన్ను చంపాలని చూశారు. ఇప్పుడు నేను బతికి బాగా ఎదిగాను కదా, పరువు తీయాలని చూశారు. ఇప్పుడు పరువు తీసేశారు. మీ ఇంట్లో కూడా పెళ్లి కావలసిన అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కూడా ఇలాంటి అవమానమే జరిగితే ఆ బాధను మీరు తట్టుకోగలరా? ఈ రెండు కుటుంబాలని కలపాలని తెగ ఆరాటపడ్డావు కదా. ఇదే సరైన సమయం అన్నావు కదా. ఈ పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపిస్తాను అన్నావు కదా. బాధ్యత తీసుకున్నావు కదా. తీసుకున్న బాధ్యతను 100% నిర్వర్తించాలి కదా. ఎవడో ఒకడిని కట్టపెట్టేస్తే ఈ రెండు కుటుంబాలు నిన్ను దేవుడిగా చూస్తాయన్న స్వార్థంతో ఇదంతా చేశావు, అంతేనా? లేదు బాబాయ్ గారు, వాళ్ళు నన్ను నమ్మించారు. ఓ, మీరు నన్ను నమ్మించే కదా ఇలా మోసం చేశారు. ఈక్వల్ అయిపోయింది. నీ భర్త నా దగ్గరకొచ్చి నా భార్యను బెస్ట్ బాక్సర్గా చేయండి, మీరే స్పెషల్ కోచింగ్ ఇవ్వండి అని అడిగితే
నీ భర్త ఆశయాన్ని నెరవేర్చడం కోసం నీకు స్పెషల్ కోచింగ్ ఇవ్వటానికి ఒప్పుకున్నాను. కానీ నీ భర్త నా పరువు గురించి ఎందుకు ఆలోచించలేదు? రుద్ర సార్ ఏం చేసినా మంచి కోసమే చేస్తారు. జయ జీవితం బాగుండాలని ఆ మోసగాళ్ల సంబంధం తప్పించారు. వాళ్ళింత మోసగాళ్ళని నాకు ముందే చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు మామయ్య, కానీ వాళ్ళ మోసమేంటో మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపించాలనుకున్నాను. నిలదీసి ప్రశ్నించడానికి నిమిషం పట్టదు మామయ్య. కానీ అబద్ధంతో నింద నిజం కాదని నిరూపిస్తే అప్పుడు నేను కావాలని చెడగొట్టానని నా మీద నిందలు వేస్తారు. ఇదంతా మీకు చెప్పకుండా మీ మనసు బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి ప్లీజ్. ఈ నిమిషం మీరు బాధపడొచ్చు, కానీ నెక్స్ట్ టైంకి జాగ్రత్త పడతారు. బ్లైండ్గా నమ్మడం తప్పని తెలుసుకుంటారు. సో ఇప్పుడు ఈ వయసులో ఇవన్నీ మీ దగ్గర నుంచి నేర్చుకోవాలన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ రుద్ర. ఇదంతా నువ్వు, మీ పెదనాన్న, ఈ వీరు కావాలని కంబైన్డ్గా చేసిన కుట్రని ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. మీరనుకున్నట్లుగానే అందరి ముందు అవమానించబడి తల దించుకొని వెళ్ళిపోతున్నాను. హ్యాపీనే కదా? సుధా, ఏమిటి? ఎందుకు ఏడుస్తున్నావు? నా పుట్టిల్లు అని తెగ సంబరపడిపోయావు కదా. నీ పుట్టిల్లే నీ భర్త పరువు తీసింది. నీ పుట్టిల్లే నీ కూతురు సంతోషాన్ని చెడగొట్టింది. రేపు తనకి వేరే సంబంధం చూడాలి అంటే మొదటి సంబంధం నిశ్చితార్థం వరకు వచ్చి ఎందుకు చెడిపోయింది అంటే ఏం సమాధానం చెప్పాలి? తన తలరాత అంతే అని చెప్పాలా? నమ్మిన వాళ్లే మోసం చేశారని చెప్పాలా? జయ, ఐఎమ్ సో సారీ. నా మీద పగతో వీళ్ళు నిన్ను అవమానపడేలా చేశారు. నా కూతురు అయినందుకే నీకు శిక్ష.